శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 88974176. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాసి పెట్టుకో బిడ్డ, నీ దగ్గరికి ఈ వ్యక్తి ఒక శుభవార్తతో రాబోతున్నారు. అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు చాలా రోజులుగా నన్ను కలవాలని, అలాగే నన్ను దర్శించుకోవాలని ఎన్నో రోజులుగా ఆరాటపడుతున్నావమ్మా. చూడు బిడ్డ, ప్రతిరోజు కూడా నువ్వు ఇలా అనుకుంటూ ఉంటున్నావు కదా, బాబా నేను షిరిడీకి రావాలి, నాకున్నటువంటి బాధంతా కూడా నీతో పంచుకొని నా గుండె అలసేలా బాధపడాలి, నీ ముందు తప్పించాలి అనుకుంటున్నాను. నిన్ను పట్టుకుని ఏడవాలని అనిపిస్తుంది బాబా. ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉంటున్నావు కదా బిడ్డ. చూడు, నీ మూర్ఖత్వం ఏంటో చెప్పినా సరే నువ్వు వినవమ్మా. కేవలం నువ్వు షిరిడీలో మాత్రమే నేను ఉన్నానని అనుకుంటున్నావు కదా, అది నీ అజ్ఞానం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా నీ హృదయంలోనే కొలువై ఉన్నాను. నువ్వు పిలిస్తే నేను రావడం లేదా? నీకు ఏదో ఒక సహాయం చేయడం లేదా? ఒకసారి నువ్వే ఆలోచించుకుని చెప్పమ్మా. చూడు బిడ్డ, పరుగు పరుగున నువ్వు షిరిడీకి రావాల్సినటువంటి అవసరం ఏముందో చెప్పు. పిలిచినా కూడా నేను పలుకుతున్నానని చెప్తాను కదా. అయినా కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నా బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తారో, నా బాబా ఇలాంటి మాటలే చెప్తారో, ఇలాంటి సూక్తులే చెప్తూ ఉంటారు అని నువ్వు అవేమీ కూడా అమలుపరచడం లేదు. నీ మనసులో ఉన్న అపోహలు, అపనమ్మకాలన్నీ కూడా పెంచుకున్నావు. చూడమ్మా, నేను ఎప్పుడైనా కానీ నువ్వు పిలిస్తే పలకాలని ఎంత దూరంలో ఉన్నా సరే తప్పకుండా వస్తానమ్మా. ఎప్పుడు నా వాళ్ళు పిలుస్తారా, చిటుక్కున వాళ్ళ దగ్గరికి వాలిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటాను. నీకు కష్టంగా ఉండి, బాధగా ఉండి, అలాగే అధైర్యంగా ఉంటే, నీ పనిలో అంటే ఈ పని నేను చేయలేకపోతున్నాను, నా ద్వారా ఏదో ఒక పనిని పూర్తి చేయించి బాబా అని నువ్వు ఒక్క మాట, ఒక బాధ్యత అప్పగించి చూడు. నీ పని నేను సవ్యంగా నిర్వర్తించకపోతే అప్పుడు అడుగు బిడ్డ. నేను అసలు ఏ పని కూడా మొదలు పెట్టకుండా జరుగుతుందా లేదా అని, నష్టం వస్తుందా లాభం వస్తుందా, ఈ పనులన్నీ కూడా అనుకొని ముందు నీ ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా నెగిటివ్ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టు. ఇది జరుగుతుందా లేదా అనేది వేరే విషయం. నీ వంతుగా నువ్వు ఎంత కృషి చేస్తున్నావనేది మాత్రమే ముఖ్యమమ్మా. చూడమ్మా, నేను నీకు చివరగా చెప్తున్నటువంటి మాట అనుకో. ఎవరైతే ఆధారపడుతున్నారో, ఎవరైతే రేపన్న రోజు ఇంతే ఉంటుందేనో అని, మా పనిలో సక్సెస్ అనేది ఎప్పుడూ రాదేమని, దీనివల్ల నాకు ఏమీ లాభం ఉండదేమోనని, అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నానని ఎప్పుడు కూడా అపోహ చెందవద్దమ్మా. ఏదైనా మనస్ఫూర్తిగా ఒక పనిని చేస్తే తప్పకుండా ఈ రోజు లాభాన్ని నువ్వు చూడకపోవచ్చు. ముందు రోజుల్లో నీకు ఏదో ఒక రోజైతే నువ్వు చేసినటువంటి కష్టాన్ని ఆ భగవంతుడు మంచి తీర్పిస్తాడమ్మా. కాబట్టి నీ ధర్మం నువ్వు నిర్వర్తించింది, నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ పో. అంతేకాని ఏది జరగదని చెప్పి ఏ పని కూడా చేయకుండా, లేదంటే ఆ పనిలో నువ్వే అనవసరంగా నెగిటివ్ ఆలోచనలతో నీ బుర్రనంతా కూడా పాడు చేసుకోకు. అది ఏ సమయం అనేది కాదు బిడ్డ. నువ్వు పిలిస్తే నిన్ను పలకడానికి సిద్ధంగా ఉంటాను. అది ఏ ప్రదేశం అని కూడా కాదు. నీకు ఆ బాధ అనిపిస్తే చాలు. నీ తండ్రిని నేనే కదమ్మా, నీ గురువును కూడా నేనే కదా. అన్ని విధాలుగా నీకు నచ్చ చెప్పుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. నీ దైవాన్ని కూడా నేనే కదా. నువ్వు నన్ను ఎక్కడ ఉండి పిలిస్తే ఏమిటి, అలాగే కేవలం షిరిడిలో ఉన్నానని మాత్రమే నువ్వు నమ్మితే ఎలా చెప్పు?
నువ్వు నన్ను మనస్ఫూర్తిగా బాబా అని కళ్ళు మూసుకునేలా పిలిచి చూడు. ఏదో ఒక రూపంలో నేనే నీ ముందుకు వస్తానమ్మా. ఏదో ఒక సహాయాన్ని ఇవ్వకపోతే అప్పుడడుగు. రేపన్న రోజున కేవలం నాకు ఇష్టమైనటువంటి గురువారం రోజున నేనే నీ వద్దకు వచ్చి నీ పనిలో నీకు ఎలాంటి ఆటంకాలు కలుగుతున్నాయి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏం చేయాలి, ఎలా చేస్తే నీకు లాభం వస్తుంది, ఎలా చేస్తే నీకు మేలు చేకూరుతుంది, ఇది నీకేమైనా మంచిదా, నువ్వు ఎలాంటి దారిలో నడవాలనే విషయాలన్నీ కూడా నేను వివరంగా చూపిస్తాను. తప్పకుండా నేను ఏ రూపంలో వచ్చినా సరే నీతో మాత్రం, అంటే నీకు తెలియనటువంటి ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, లేదంటే నీకు తెలిసిన వారిలో నీ బంధువర్గాలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఇలా ఎవరి ద్వారా అయినా కానీ నువ్వు చేసుకున్నటువంటి పనిలో నీకు మెళుకువలు నేర్పించే విధంగా చేస్తాను. అది నీకు ఆ పని ఎంతవరకు న్యాయంగా ఉంటుంది, నువ్వు అందులో విజయాన్ని ఎలా సాధించగలవు, ఆ పనిని ఎలా మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలియపరుస్తాను బిడ్డ. అలాగే నువ్వు ఎప్పుడైనా ఒక మాట చెప్తానో గుర్తుంచుకో. నువ్వు చేసుకున్నటువంటి కొన్ని కర్మ ఫలితాలు నీకు చాలా కఠినమైనటువంటి కష్టాన్ని ఇచ్చినా సరే అది మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందని అపోహ చెందవద్దు. దేని గురించి కూడా అనవసరంగా లేనిపోని ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే నీకు ఎలా జరుగుతుందనేది తెలియదు కదా. నీకు కాస్త అనుకూలంగా ఉండవచ్చేమో కానీ మీరైతే చూసి రాలేదు కదా. కాబట్టి మేము మనసును నిర్మలంగా ఉంచుకొని మంచి ఆలోచనతో మంచి పనులు చేస్తూ విజయాన్ని సాధించాలని పరుగులు పెట్టాలి బిడ్డ. ఈరోజు కాకపోయినా రేపైనా సరే, ఒక సంవత్సరం అయినా సరే, నువ్వు చేసినటువంటి కష్టానికి ఏమాత్రం కూడా వృధా కాకుండా ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని తప్పకుండా అందిస్తాను. కాబట్టి నీ సహాయం, కృషితో మీరు ఏదైనా కానీ మొదలు పెడితే తప్పకుండా దానికి అంతిమంగా విజయం మీదే అన్న విధంగా అడుగులు వేయండి. సక్రమంగా మీరు అడుగులు వేసే విధంగా నేను కాపలా కాస్తూ ఉంటాను తల్లి. ఎంతో ఇష్టమైన నాకు నైవేద్యాన్ని సమర్పించి నా ముందు కాసేపు నీ మనసులో ఉన్నంత బాధంతా కూడా చెప్పు తల్లి. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. భక్తి గీతాలు ఆలకిస్తూ ఉండు. ప్రతిరోజు కూడా పనిని, అంటే నేను నా యొక్క సహాయం అనేది ఏదో ఒక రూపంలో అందుతుందమ్మా. ఎప్పుడు కూడా పరిపూర్ణంగా నమ్ముతావో, నన్ను నమ్మిన వారు ఎటు చూసినా సరే నీ సాయి రూపం అనేది ఎవరో ఒకరి రూపంలో తారసపడుతుంది. ఏదో ఒక రూపంలో అయినా సరే తారసపడుతుంది. నీకు దక్కవలసినటువంటి సహాయాన్ని దక్కేలా చేస్తానమ్మా. అలాగే నీకు ఏదైనా కానీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబాయ్ ఈరోజు నాకు సహాయం చేస్తారు అని నువ్వు ఎప్పుడైతే మనసులో దృఢంగా అనుకుంటావో తప్పకుండా ఆ సహాయం అనేది ఏదో ఒక రూపంలో నీ దరికి చేరుతుంది తల్లి. నీ అవసరాన్ని తీర్చడానికి నేను ఎంతగా పరితపించిపోతానో నీకు తెలియదు. చివరికి మాత్రం మీరు బాబా కేవలం నాకు ఎప్పుడు సహాయం అందిస్తారో నాకే తెలియడం లేదు. అసలు నాకు సహాయం అందిస్తారా, అసలు నన్ను నిజంగా ఆదుకుంటారా అని నువ్వు అనుకుంటూ లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దమ్మా. అది నీకు, నీ జీవితానికి అంత మంచిది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు. పాజిటివ్గా ఉంటే ఎప్పుడు కూడా అంత పాజిటివ్గానే జరుగుతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా, అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.